హే గైస్, అందరు బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్. ఇవాళ నేను సర్సా కూర ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. చాలా బాగుంటుంది చారన్నంతో. డెఫినెట్గా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం సర్సా కూరకి చాలా రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ములంకార, సారికంద, దుంపలు కూడా తీసుకున్నాను, ఇట్కోన్ కూడా తీసుకున్నాను, బీరకాయలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దీనికి జ్యూస్ కావాలి కాబట్టి నేను కొబ్బరికాయ తీసుకొని ఇలా స్లైస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసేసుకుంటాను. జీడిపప్పు కొంచెం తీసుకోవాలి, మనకి ముద్ద ప్రిపేర్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. కాజు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు నేను 4 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఇది సర్సా కూర కదా, మనకి ఆవాలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ధనియాలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మనకి సర్సా కూరకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మరి ఎండుమిర్చి యాడ్ చేయకుండా నేను స్పైసీ కోసం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను 2 స్పూన్. దీంట్లో అల్లం తల్లు లేట్ వేసుకుంటే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఒక తప్పలు పెట్టేసుకొని ఆయిల్ 4 to 5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న మనం వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలిపేసుకోవాలి. ఇది కలర్ మారిన వరకు మనం అలాగా కొంచెం కొంచెం కలిపేసుకోవాలి. ఈ ముద్ద అయితే కూరగాయలు వేగాక మనము ఈ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మోస్ట్గా మసాలా మనము కూరగాయలు వేయకుండా ముందే యాడ్ చేస్తాం కదా, ఇది అలా చేయము. డైరెక్ట్ మనం కూరగాయలు కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇదే మనం వెజిటేబుల్స్ ఫ్రై చేయకుండా ముందే యాడ్ చేసేస్తే మనకి కోకోనట్ వేసాం కాబట్టి ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకే వెజిటేబుల్స్ బాగా వేగిన తర్వాత ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇలానే కలుపుకోవాలి. మనము గంటితో కలిపితే ఈజీగా అవ్వదు, ఇలాగైతే బాగా మిక్స్ అవుతుంది. ఇది కొంచెం సేపు మగ్గించాలి. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గించాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనకి చూసారా మొక్కలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. అప్పుడైతే మనకి కూరగాయలు మనకి దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసుకొని యాడ్ చేసుకోవడమే. వాటర్ వేసిన తర్వాత కొంచెం కలిపేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోపు ఒక 5 మినిట్స్ లాగా కుక్ చేసుకుంటే మనకి సర్సా కూర అయితే రెడీ అయిపోద్ది. చేసి చూద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కూరగాయలన్నీ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేద్దాం. ఇప్పుడైతే కూరగాయలన్నీ కుక్ అయిపోయింది. ఇది చల్లగా అయిన తర్వాత మనకి కర్రీ అయితే దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నీళ్ళుగా ఉన్నదని అనుకోవద్దు, ఇది కొంచెం దగ్గరికి అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మనకి ఈ కర్రీ అనేది వాటర్ లాగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఒక 5 మినిట్స్ ఆగి మీకు చూపిస్తాను ఇది చల్లగా అయిన తర్వాత ఎలాగుంటుందో. 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి చెక్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చింది. అప్పటికంటే ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా, అలా కొంచెం కొంచెం చల్లగా అవుతుంటే మనకి ఇది దగ్గరికి వస్తుంది. ఈ కర్రీ చారన్నంతో చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.